పూజలు చేస్తూ ఉంటాం. ఆలయాలకి వెళుతూ ఉంటాం. అయితే ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే ఏదో ఒక రకంగా అంటే ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ అని అంటూ ఉంటాం కదా! అక్కడ వేద మంత్రాల ఘోష గాని, లేకపోతే జరుగుతున్న పూజ గాని, ఇది నిజంగానే మన పైన ప్రభావం చూపిస్తుందా? మన ఇంట్లో అయినా మనం ఎంత అలాంటివి వింటూ ఉంటే అంత మన మనసు మారుతూ ఉంటుందా? అందుకే ఎక్కువ సార్లు ఆలయానికి వెళుతూ ఉండాలా? లేకపోతే మన శ్రవణము ఆ విధంగా ఉండాలా? మంత్రము మనః త్రాయతే ఇది మంత్రః. మనస్సుని మార్చేది, మనస్సుని ఇన్ఫ్లుయెన్స్ చేసేదే మంత్రం. మీరు సౌండ్ గురించి ఎంతో సైంటిఫికల్గా కూడా చాలా రీసెర్చ్ జరిగిందండి. ఏది వినటం చేత మన మైండ్లో ఉండే ఆ వేవ్ లెన్స్ ఎలా మారుతున్నాయి, రజోగుణం కొన్ని మ్యూజిక్ ఉంటే డన్ 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 అని వాయిస్తారు. అది వినంగానే కొన్నిసార్లు అయితే మాకు తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. అంటే ప్రయత్నపూర్వకంగా కాదు, అప్రయత్నపూర్వకంగా విన్నప్పుడు కూడా. కాబట్టి కొన్ని ఉంటాయి మన మన సాంస్కృతమైన పరంపరాగతంగా వచ్చే సంగీతం, క్లాసికల్ మ్యూజిక్, అసలు ఎంత ఆర్ట్ ఉంది, అసలు ఎంత మీనింగ్ ఉంది, ఎంత కళ ఉంది, ఎంత మనశ్శాంతి ఉంది. భగవంతుడి యొక్క నామ సంకీర్తన కీర్తనలు అసలు ఎలా, ఇప్పుడు తెలుసా అండి, ప్రపంచం మొత్తంలో అన్నిటికంటే మోస్ట్ పాజిటివ్ మైండ్ రిలాక్సేషన్ థెరపీ ఏంటో తెలిసిన మంత్ర. మీరు ప్రపంచంలో ఏ వెస్టర్న్కైనా వెళ్ళండి, కర్మ తెలుసు వాళ్ళకి, మంత్రం తెలుసు వాళ్ళకి, కీర్తన్ తెలుసు వాళ్ళకి, సేవ, ఇవన్నీ కూడా ఫారెనర్స్ యూజ్ చేసే వర్డ్స్ అండి. బయట వాళ్ళు, భక్తికి సంబంధించిన వాళ్ళు కాదు, ఎవరినైనా సరే మీరు అడగండి కర్మ అని అంటారు, కీర్తన్ అని అంటారు. అది ఎవరికైనా సరే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన వేదములు, మన మంత్రములు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. 110%. మీరే మన జీవితంలోనే ప్రయత్నించవచ్చు. ఎంతోమంది మేము చూసిన వాళ్ళం కూడా ఉన్నాం. ఎందుకు మేమే ఇన్ని సంవత్సరాల నుంచి మంత్ర సాధన చేస్తూ ఉన్నాం. కాబట్టి అది ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు ఒక 2 రోజులు గులాబ్ జామున్ ఇలా ఉంటుందండి. గులాబ్ జామున్ కోవాతో బాగా వాటిని మంచిగా సాఫ్ట్గా చేసి, దాన్ని బాల్స్లా చేసి, దాన్ని శుద్ధమైన నెయ్యిలో వేయించి తీసి, కుంకుమ పువ్వు వేసిన షుగర్ సిరప్లో వేసి, ఇలాయచీ పొడి జల్లి తింటే ఎంత బాగుంది అంటే, ప్రభుజీ ఇంత లెక్చర్ ఇవ్వకండి, మా గులాబ్ జాములు తెచ్చియండి, మేము తిని ఆస్వాదన చేసి మీకు చెప్తాం. అంతే కదండి. అవును. ఎంత మనం వర్ణించినా సరే, ఎంత మనం విన్నా సరే, అది అవగతమయ్యే విషయం కాదు, ఆచరించాలి. అందుకే భక్తి ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది? మనం విని దాన్ని ఆచరించినప్పుడు. అందుకే మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎవరైతే ఆ భగవద్భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి, అసలు ఏంటి భగవద్భక్తి అనుకునే వాళ్ళు, ఏంటి భగవంతుడి యొక్క మంత్రానికి ఉండే శక్తి అని అనుకునే వాళ్ళు, ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. మీ ఎక్స్పీరియన్సే మీకు నేర్పిస్తుంది.